చెమట పట్టడం అనేది ఒక సాధారణమైన విషయంగా చెప్పుకోవచ్చు. మన శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలు ఈ చెమట ద్వారా చర్మం నుంచి బయటకు పోతూ ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత అధికమైనప్పుడు కానీ, లేకపోతే పరిసరాల్లో ఉష్ణోగ్రత అధికమైనప్పుడు కానీ, ఈ చర్మంలో ఉండేటువంటి చెమట గ్రంథులు చెమటను విడుదల చేస్తూ ఉంటాయి. ఈ చెమట ఆవిరైనప్పుడు శరీరం చల్లబడుతూ ఉంటుంది. అయితే బయటి ఉష్ణోగ్రత అధికమైనప్పుడు శరీరం తనని తాను చల్లపరుచుకోవటానికి చెమట పట్టడం సహజమే అయినప్పటికీ కూడా శీతాకాలంలో కూడా చెమట పడుతూ కొంతమందికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇలా చెమటలు అధికంగా పట్టడాన్ని అంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ కూడా ఎంతో అసౌకర్యానికి గురిచేస్తూ ఉంటుంది. అరచేతుల్లో, చంకల్లో, పాదాల్లో చెమట బాగా పడుతూ ఉంటుంది. అరచేతుల్లో చెమటలు ఎక్కువ పడుతున్నటువంటి వాళ్ళకైతే ఏదైనా పేపర్ మీద రాస్తూ ఉన్నప్పుడు పేపర్ కూడా తడిసిపోతూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. ఈ హైపర్ హైడ్రోసిస్కి కారణాలు ఇతమిద్ధంగా తెలియదు. మానసిక ఒత్తిడి వల్ల రావచ్చు, ఆందోళన వల్ల రావచ్చు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే హైపర్ థైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే స్త్రీలలో మెనోపోజ్కు ముందు అలాగే మెనోపోజ్ సమయంలో కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గటం వల్ల కూడా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఊబకాయం ఉన్నవారిలో కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వెంటనే వైద్యుల్ని కలవాలి.